ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతి ఉదయం దేవుని నోట నుండి వచ్చే మాట ద్వారా మీరు ఎంతగానో తృప్తిపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాను. అవును, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు ప్రతి ఉదయం ఇస్తున్న వాగ్దానము నీ జీవితంలో నెరవేరేంత వరకు కూడా ఆయన నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు. ఆయన నీ వెంటే ఉంటాడు. ఆయన నిన్ను విడవడు. మరి ఈ ఉదయము దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. ఆమేన్. దేవుడు చాలా చక్కటి వాగ్దానాన్ని ఈరోజు మనకు అందించున్నాడు. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనంలో దేవుడి వాక్యం మనకు సెలవిస్తుంది. మనతో ఆయన చెప్పినది నెరవేర్చే వరకు ఆయన మనల్ని ఎంత మాత్రమో విడవడు. అంటే ప్రతి ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రయాణం చేసినప్పుడు, నీ పనులను నువ్వు మొదలుపెట్టినప్పుడు యేసయ్య నీ ప్రక్కకి ఉన్నాడు. కాబట్టి నీ పనిలో ఆటంకాలు, నీ ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదురున్నప్పుడు అల్ప విశ్వాసానికి గురి కాకూడదు, ఎంత మాత్రమో భయపడకూడదు. ప్రతి ఉదయం దేవుడు నాకు వాగ్దానం చేస్తున్న యేసయ్య నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడని నువ్వు విశ్వసించాలి. విశ్వసిస్తే దేవుడు ఖచ్చితంగా నీతో ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో తప్పక నెరవేరుస్తాడు. ఆయన ఈరోజు అంటున్నాడు, నీతో నేను మాట్లాడింది ఖచ్చితంగా నెరవేరుస్తానని. అది ఎక్కడ తప్పిపోతుందో అని నువ్వు కలవరపడద్దు. ఈరోజు వాగ్దానాన్ని నువ్వు విశ్వసిస్తే దేవుడు అంతం వరకు నీ తోడై ఉంటాడు. దేవుడు నీతో చెప్పింది ప్రతిదీ కూడా చేస్తాడు, నీ ప్రక్కనే ఉంటాడు. కనుక విశ్వసించు, విశ్వాసంతో ఈ దినాన్ని ఆరంభించు. ప్రార్థనాపూర్వకంగా దేవుని మేళ్లను అనుభవించు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ఈరోజు చాలా చక్కటి విషయాన్ని మాకు గుర్తు చేసి వాగ్దానపూర్వకంగా మాకు అందించినందుకు నీకు వందనాలయ్యా. ఇన్ని రోజులు మేము వాగ్దానాలు వింటున్నాము, కానీ మాకు శ్రమలు, ఆటంకములు ఎదురైనప్పుడు నువ్వు మాతో ఉన్నావు, మాలో ఉన్నావన్న విశ్వాసాన్ని కోల్పోతున్నాం. కానీ ఈరోజు నువ్వు మాలో ఉన్నావని గుర్తు చేసి, నువ్వు మాతో వాగ్దానం చేసింది నెరవేర్చే వరకు మమ్మల్ని ఎప్పుడు కూడా విడవని గుర్తు చేసినందుకు నీకు వందనాలు. నమ్మిన ప్రతి జీవితంలో మీరు తోడుగా ఉండి మహిమ, ఘనత, ప్రభావమును చెల్లించుకుంటాం. ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.